ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సాక్షాత్తు దివ్యాత్మ స్వరూపులైన మీ అందరికీ ముందుగానే నమస్కారం. మనం భజగోవిందం 87వ ధారావాహి చేసుకుంటూ ఉన్నాం. మనం ఆయుష్ తగ్గిపోతుంది, ఉన్న సమయం అంతా కూడా వృధా చేసుకుంటున్నావు. సమయాన్ని వృధా చేసుకున్నందువల్ల మళ్ళీ తిరిగి రాదు. రాత్రి పోతుంది, పగలు వస్తుంది, ఉదయం పోతుంది, సాయంకాలం వస్తుంది. ఇలా ఋతువులు మారుతూ ఉన్నాయి, వస్తూ ఉన్నాయి, పోతూ ఉన్నాయి. కాలం క్రీడిస్తూ ఉన్నది. కాబట్టి ఈ మానవ జన్మ రావటమే దుర్లభం. అలాంటి వచ్చిన దాన్ని వృధా చేసుకుంటున్నారని మనకి శంకరాచార్యులు వారు ఎంతో మృదువుగా చెప్తూ ఉన్నారు. అసలు భజగోవిందం శ్లోకాలు చెప్పేది మన ఉన్నతి కోసం, అంటే ఉన్న స్థితి నుంచి ఉన్నతమైన స్థితికి ఎదగాలని. ఇది అర్హత ఎలా పెంచుకోవాలో చెప్తుంది. ఒక్కొక్క విషయాన్ని మనకు చాలా విపులంగా చెప్తూ ఉన్నారు. అందువల్ల మన అర్హత పెంచుకోవాలి. అంటే క్వాలిఫికేషన్ అంటాం కదా, ఏదైనా సరే ఒక క్వాలిఫికేషన్ ఉన్నవానికే చెప్పాలి. అంటే మన భాషలో ఏంటి, అధికారం ఉండాలి. అధికారం ఉన్నవాడికే ఈ విద్య చెప్పాలి తప్ప అధికారం లేనివాడికి చెప్పకూడదు. అంటే ఏంటి, ఒక ఆసక్తి ఉండాలి. ఈ మానవ జన్మ గురించి మనకు చెప్తున్నారే, ఇది మరలా రాదు, ఉన్న సమయాన్ని వృధా చేసుకుంటున్నారు. కాబట్టి అలాంటి వారికే చెప్పాలి తప్ప అన్యులకు చెప్పకూడదు. ఇది ఇష్టం లేని వారి ముందు కనుక మీరు పెట్టేటట్టుగా ఉంటే, ఏంటి ఇప్పుడైనా చావు గురించి తెలుసుకోవాలా, నా జీవితం ఏంటి ఇంకా అని మిమ్మల్ని ప్రశ్నిస్తారు. అందుకని రోజు చూస్తూ ఉన్నాం, కొత్త వాళ్ళంతా కూడా ఏదో చెప్తారు, మంచి విషయాలు చెప్తున్నారని చెప్పని మమ్మల్ని మీ గ్రూపులో జాయిన్ చేసుకుని ఎక్కడెక్కడి నుంచో వస్తున్నాయి. సరే, ఏదో మంచి మాటలు వింటారు కాబట్టి, వాళ్ళు అడిగారు కాబట్టి మనం చెప్పాలనే ఉద్దేశంతో మనం జాయిన్ చేసుకుంటే మరలా 10-15 రోజులు వింటారు, తర్వాత డిలీట్ అయిపోతారు. ఎందుకని? అసలు చావు గురించి చెప్తున్నాడు ఈయనది నాకు అర్థం కావట్లేదు, ఎప్పుడు చచ్చిపోతానో నాకే భయం వేస్తుంది ఇప్పుడు అంటున్నారు. భయపడినా నువ్వు చచ్చిపోవాల్సిందే. మరి అట్లాంటప్పుడు చాలా జాగ్రత్తగా జీవితాన్ని ముందుకు మంచి మార్గంలో తిప్పడానికే ప్రయత్నిస్తున్నారు తప్ప నేను చావమని చెప్పటం లేదు. శంకరాచార్యులు వారు ఇంతకు ముందున్న సమయాన్ని అంతా వృధా చేసుకున్నావు, ఇక నుంచైనా ఉన్న సమయాన్ని మంచి మార్గంలో నడువు. ఈ సృష్టికి ఆధారమైన శక్తి ఏదో ఒకటి ఉన్నది, అది నడిపిస్తుంది, దాన్ని మర్చిపోతున్నావని మనకి చురక వేస్తూ ఉన్నారు. అందుకే అధికార లక్షణం ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ విధి చెప్పాలి. అందుకనే గురువులు కూడా ఈ 100 వేలలో చెప్పరు, మహా ఉంటే 20-25 మందికి తప్ప ఎక్కువ చెప్పరు. అట్లాంటి వాడికి మంచి శిక్షణ ఇచ్చి, ఎక్కడో అడవుల్లో కుటీరం చిన్న గుడిసె వేసుకొని వాళ్ళు చూస ఎవరు చేస్తారో, గురువు మీద ఎవరో ప్రేమ ఉంటుందో వాళ్ళకే చెప్తుంటారు తప్ప అన్యులకు చెప్పరు. అందుకే అధికార లక్షణాలు అంటారు. అధికార లక్షణం అంటే ఏంటో మనం ఇవాళ తెలుసుకుందాం. నిత్య అనిత్య వస్తు వివేకము. ఏది నిత్యమైంది, ఏది అనిత్యమైంది. నిత్యమైనది ఏంటి? పరమేశ్వరుడు. అనిత్యమైంది ప్రపంచం. దీన్ని అంతకన్నా లోతుగా వెళ్ళక్కర్లా, అట్లా లోకటి చెప్పుకున్నాం మనం. అధికార లక్షణాల గురించి కనీసం 4-5 ఎపిసోడ్ చేసుకున్నాం గతంలో. యూట్యూబ్లో అన్నీ చూసుకోవచ్చు వెళ్ళి. 2 ఇహ అమూత్ర ఫలభోగ విరాగం. అంటే ఏంటి? ఇక్కడ పుణ్యం చేసుకుంటే ఎక్కడో స్వర్గం ఉన్నది, అక్కడ సుఖాలు అనుభవిస్తాం అని ఎంతోమంది పుణ్య కార్యక్రమాలు చేస్తూ కూడా దేనికోసం నేను చేస్తున్నానంటూ దాన్ని పెనవేసుకుంటున్నాడు. ఆ పరలోకం అనేది లేదు, ఉన్నది ఇక్కడే.
కష్టం కానీ సుఖం కానీ ఇక్కడే అనుభవించాలి, ఎక్కడో లేదు అని చెప్తున్నారు. మూడోది సమాధి షట్సంపత్తి. షట్ అంటే 6, ఇవి 6 గుణాలు ఉండాలి దీనికి. 1 శమము, 2 దమము, 3 ఉపరితి, 4 తితిక్ష, 5 శ్రద్ధ, 6 సమాధానం. ఈ 6 లక్షణాలు ఉండాలి. ఈ 6 లక్షణాలు ఉన్నవాడికే చెప్పాలంటారు. మరి శమం అంటే ఏంటండి? శమం అంటే అంతరేంద్రియ నిగ్రహం. అంటే ఏ జ్ఞానేంద్రియాలు ఏమున్నాయో ఆ శిరస్సులో ఉన్నటువంటి జ్ఞానేంద్రియాలన్నీ కూడా బాహ్య ప్రపంచంకి వెళుతున్నాయి. వాటిని అంతర్ముఖం చేసుకోవాలి. ఏదైనా సరే మంచి విషయం చెప్పుకోవాలి, వినాలన్నా చేయాలన్నా కూడా ఏం చెప్పాలి? నువ్వు చెడ్డ విషయానికి వెళ్ళి చెవుకు చెప్పాలి. ఇట్లా ఒక్కొక్కదాన్ని మనం బయట లోపలికి తెచ్చుకోవాలి. శమము అంటే అంతరేంద్రియ నిగ్రహం, దమము అంటే బాహ్యేంద్రియ నిగ్రహం. ఇంకా చెప్పుకున్నది ఇది, 1 అంతరేంద్రియం, 2 బాహ్యేంద్రియం. అవి నీ చేతుల్లో ఉన్నది. ఉపరితి ఏమవుతున్నప్పుడు వైరాగ్యం వస్తుంది. వైరాగ్యం అంటే ఏంటి? ఈ ప్రపంచం అంతా కూడా పరమేశ్వరుతో నిండి ఉన్నది, ఇది అశాశ్వతం అని తెలుసుకోవటం వైరాగ్యం. అంతే తప్ప మరలా ముందు శ్లోకాలు వస్తాయి. జటిలో ముండేళ్ళు నుంచి కేసు అంటూ చెప్తారు జగద్గురు. ఒక్కదాన్ని కూడా వదల్లా. అసలు సన్యాసుల విషయం గురించి వచ్చి చెప్పుడు చాలా అద్భుతంగా చెప్పడం జరిగింది. అది వైరాగ్యం. తర్వాత తితిక్ష అంటే రాగద్వేషాలు లేకుండా ఉండటం. ద్వంద్వాలు అంటారు వాటిని, అవి లేకుండా ఒకటి మీద రాగం ఇంకోటి మీద ద్వేషం లేకుండా ఉండటం. శ్రద్ధ అంటే విశ్వాసం. అంటే గురువు చెప్పిన దాని మీద విశ్వాసం ఉండాలి. తర్వాత శ్రద్ధ, తర్వాత సమాధానం. సమాధానం అంటే ఏంటి? సందేహ నివృత్తి. సందేహ నివృత్తి కావాలి. అది అయిపోయిన వరకే నువ్వు గురువుని ప్రశ్నించి తెలుసుకోవాలి. ఇవన్నీ లక్షణాలు ఇవి. తర్వాత ఏమైంది? ముముక్షత్వం. ఇది ఫైనల్. మోక్షమే కావాలి. నువ్వు కోట్లు ఇచ్చినా లాభం లేదు, లక్షలు ఇచ్చిన లాభం, ఎంత ఇచ్చినా ఈ ప్రపంచం మొత్తం ఇచ్చినా కూడా నాకు అవసరం లేదు. నాకు కావాల్సిందేంటి? మోక్షం అని ఈ లక్షణాలు ఉన్నవారికే ఇవన్నీ కూడా అర్థమవుతాయి. అందువల్ల మనకి అధికార లక్ష్యం ఏంటంటే మన భాష తెలుగు, సంపూర్ణంగా తెలుగు రావటం మన అధికార లక్షణం. అనేక భాషలోనే మనకు అర్థం కావు. కాబట్టి మన భాష మనకు తెలిసినప్పుడే స్పష్టంగా మనం అర్థం చేసుకుంటాం. మాయ అంటే ఏమిటి, మనస్సు అంటే ఏమిటి, ఈ 2 విచారించాలి. అన్నింటిని ఒక క్షణంలో విచారిస్తామా? విచారించడానికి అవకాశం లేదు. అవసరమైన వాటిని వదిలివేయటం, అవసరం ఉన్న వాటిని పట్టుకోవాలి. అవసరం లేని వాటిని పట్టుకుంటున్నాం మనం, అవసరం ఉన్న వాటిని వదిలేస్తున్నాం. ఇది కాదు కావాల్సింది. మనకేది అవసరం దాన్ని పట్టుకుంటే అదే వైరాగ్యం. ఆశ అనే పాశను వదలాలి. ఆశ మనం చెప్పుకున్నాం, ఆశ అనేది ఎంతవరకు కావాలో అంతవరకు ఉండాలి. ఇవాళ తృప్తిగా ఉన్నావు, హాయిగా తినటానికి ఉండటానికి అన్నీ ఉన్నాయి, చాలు అనుకుంటే చాలు. అంతే తప్ప ఇంకా కావాలని కోరిక పెంచుకుంటే చాలా దుఃఖపడతావని తెలియజేస్తున్నారు. అవసరం కోసం కష్టపడాలి. అవసరం వర్తమానంలో ఉంటుంది. వర్తమానం కాకుండా భవిష్యత్తులో జీవించడం దానివల్ల ప్రయోజనం ఉందా? ఇప్పుడు వర్తమానంలో ఇప్పుడున్నావు, భవిష్యత్తులో జీవిస్తావు. నేను అలా చేస్తాను, ఇలా చేస్తాను, అంత సంపాదిస్తాను, ఇంత సంపాదిస్తాను అంటూ. అందువల్ల వర్తమానం నుండి అనుభవించట్లా, ఉన్నదాన్ని ఇప్పుడు అనుభవించట్లా. తర్వాత తిందాంలే, తర్వాత చేద్దాంలే, తర్వాత అంటున్నావు. తర్వాత ఏమైపోయింది? అన్నీ నువ్వు తినటానికి అవకాశం లేదు, ఉండటానికి అవకాశం లేదు. కాలం జరిగిపోతుంది. క్షణాలు నిమిషాలు అవుతున్నాయి, నిమిషాలు గంటలు అవుతున్నాయి, గంటలు రోజులు అవుతున్నాయి, రోజులు వారాలు అవుతున్నాయి, వారాలు పక్షాలు అవుతున్నాయి, పక్షాలు మాసాలు అవుతున్నాయి, మాసాలు సంవత్సరాలు అవుతున్నాయి. అంటే కాలం పేర్లు మారుతూ ఉన్నాయి. మరి ఋతువులు మారుతున్నాయి. ఎట్లానే ఋతువులన్నీ కూడా మారిపోతున్నాయి కదా. వసంత ఋతువు, గ్రీష్మ ఋతువు, శిశిర ఋతువు, హేమంత ఋతువు, శరద్ ఋతువు అంటూ ఋతువులు కూడా మారిపోతున్నాయి. మరి సంవత్సరాలు మారటం ఇదొక క్రీడ. సంవత్సరాలన్నీ మారిపోతున్నాయి కదా. కాలం కదులుతూ ఉంటే మనం ఎక్కడికి దగ్గర అవుతున్నాం? శ్మశానానికి దగ్గర అవుతూ ఉన్నాం. అందువల్ల మన ఈ జీవితంలో ఉన్నప్పుడే హాయిగా ఆనందంగా ఉంటూ వర్తమానంలో జీవించాలి. భవిష్యత్తులో జీవించడానికి నీకు రేపు అనేదానికి రూపు లేదు కాబట్టి, అందువల్ల ప్రతి క్షణాన్ని కూడా మనం పరమేశ్వరుని గురించి తప్ప ఇంకో దాన్ని మనం చింతించకూడదని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. హరి ఓం తత్సత్.